వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే అందరం సంబరంగా జరుపుకుంటూ ఉంటాము. అయితే ఈ వినాయక చవితిలో వినాయకుడికి నైవేద్యంగా సమర్పించే ప్రతి పదార్థము, పత్రి వీటి వెనక చాలా సైంటిఫిక్ రీజనే ఉంది. సో మనం ఖచ్చితంగా నివేదించాల్సిన పదార్థాలు ఏంటి? ఎటువంటి ప్రసాదాలను నివేదించడం వల్ల మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది? అసలు దీని గురించి ఋషులు, మునులు ఏం చెప్పారు? దీని వెనకున్న ఆరోగ్య రహస్యం ఏంటి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి, వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. గురువు గారు, వినాయక చవితి అనగానే మనము చాలా సంబరంగా జరుపుకుంటూ ఉంటాము. అయితే దీంట్లో ఖచ్చితంగా పత్రి సమర్పించాలి, కుడుములు, ఉండ్రలు లాంటివి నివేదించాలి, కొన్ని రకాల వెజిటబుల్స్ కూడా పెట్టాలి దేవుడికి నైవేద్యంగా అంటారు. అంటే దీని వెనక ఇలా చెప్పడం వెనక, మునులు ఋషులు ఇలా చెప్పడం వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందంటారు. ఈ స్టీమ్డ్ ఫుడ్, సో ఇలాంటి పత్రి సమర్పించడము, కొన్ని రకాల పండ్లు లాంటివి సమర్పించడం వెనక అసలు ఏం రహస్యం ఉంది? ఖచ్చితంగా వేటిని మనం ప్రసాదంగా నివేదించాలి? హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రథమంగా వినాయక చవితికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత చాలా ఉత్తమంగా ఉంటుంది. అంటే మనిషి మనుగడ అభివృద్ధి పదం వైపు, జ్ఞానం వైపు వెళ్ళటానికి దోహదం చేసేటువంటి వ్రతకల్పం ఇది వినాయక చవితి. ఇది మనకి భాద్రపద మాసంలో చతుర్థి తిథి చవితి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సహజంగా భాద్రపద మాసం మొన్న అమావాస్య తర్వాత పాడ్యమితో మొదలైంది. పాడ్యమి, విధియ, తదియ, చవితి అంటే 4వ దినం. అక్కడ నుంచి 9 రోజులు నవరాత్రులుగా చేస్తారు. ఒరిజినల్గా అయితే పాడ్యమి నుంచే భాద్రపద నవరాత్రులు, గణపతి నవరాత్రులు చెయ్యాలి. మధ్యలో 4వ వస్తుంది, అక్కడ నుంచి ఇంకొక 5 రోజులు కంటిన్యూ చేస్తారు. లేదు, కొంతమంది ఏం చేస్తారంటే చవితి రోజు మొదలుపెట్టి అక్కడ నుంచి 9 రోజులు చేస్తారు. అంటే విశేషంగా ప్రతి నెలలోనూ మొదట వచ్చేటువంటి 9 రోజులు చాలా ప్రధానమైనటువంటివి అని చెప్పడానికి నవరాత్రులు. భాద్రపదంలో గణేష్ నవరాత్రులు, ఆశ్వీజంలో దేవీ నవరాత్రులు, శ్రావణ మాసంలో శ్రవణ మాసం మొత్తం చేస్తాం. ఇక్కడ కూడా మనం మాసం అంతా కూడా నిర్వర్తించాలి. మనకి వేదంలో ప్రమాణం ఏంటంటే వేదంలో ప్రమాణం ఏంటంటే శ్రావణం, భాద్రపదం రెండు ఒకే తత్వం కలిగినటువంటి నెలలు, మాసాలు. ఈ మాసాల్లో తీసుకునేటువంటి ఆహారం మనకి దోహదం చేసేదే ఉండాలి. సహజంగా భాద్రపద మాసంలో మనకి విపరీతంగా వర్షాలు పడుతూ ఉంటాయి. ప్రకృతి అంతా కూడా పురుగు పుట్రలతోటి, క్రిమికీటకాలతోటి ఉంటుంది. అందుకని గణపతి, ఇక్కడ గణపతి ఆవిర్భావానికి ముందు అమ్మవారు నలుగు పెట్టుకుందని, ఆ నలుగు పిండితో ఒక బాలుని తయారు చేసిందని, అంటే మనకు అర్థమయ్యే విధంగా ఈ కథని చెప్పడం జరుగుతుంది కథల రూపంలో. పురాణాలు, ఇతిహాసాలన్నీ కూడా వేదం నుంచి సంగ్రహించి ఋషులు, మునులు ఇప్పుడున్నటువంటి మానవాళికి అర్థమయ్యే రీతిలో కథలుగా మార్చారు. వీటిలన్నింటినీ పుక్కిట పురాణాలు, కథలు, ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ జరగలేదు అని మాట్లాడుతుంటారు. ఇక్కడ చెప్పే ప్రతిదీ కూడా శక్తికి సంబంధించింది. ఒక బాలుని తయారు చేసింది అమ్మ, శనగపిండితో నలుగు పెట్టుకుంది. ఆవిడ దేవత, మానవతావరం కాదు. ఆవిడికి దేహమే లేదు. నలుగు ఎలా పెట్టుకుంది, శనగపిండితో ఎలా పెట్టుకుంది, పసుపు, ఇవన్నీ ఎందుకు మాట్లాడారు అంటే ఆటమ్స్, అణువులు పరమాణువులతో కలిగినటువంటి ఆవిడ దానిని నలపడం ద్వారా వచ్చినట్టు. అంటే అణువులు పరమాణువులతో కలిసి ఉన్న దాని శర్వం మీద దొరికితే వచ్చేది ఏంటి అర్థం, అదే వస్తుంది మళ్ళీ. దాంతో ఒక రూపాన్ని తయారు చేసింది. ఆ తయారైన రూపం గుమ్మంకడ కాపలా పెట్టిందని, పరమేశ్వరుడు వస్తుంటే అద్దుకున్నాడని, ఆయన తల తీసేశాడంటే ఇదంతా శక్తికి సంబంధించింది. అమ్మవారు కాలంతో ఉంది, అమ్మవారి శక్తి స్వరూపిణి, కాలం కోసం ఎదురు చూస్తుంది. కాలం, సమయం వ్యాపించి ఉంది, ప్రారంభం మొదలవలేదు. అందుకని ఒక బాలుని తయారు చేసింది. ఆ వచ్చిన శివుడు తల తీశాడు. అంటే ఒకటే ఎనర్జీతో ఉన్నటువంటి అమ్మవారి రూపాన్ని, శక్తిని ఆయన శక్తితో అనుసంధానం చేశాడు. పార్వతీ పరమేశ్వరుల శక్తి గణపతి. ఒక బాలుడు అప్పుడు గణపతి అయ్యాడు, అప్పటి వరకు బాలుడే. ఆ తర్వాత ఇది చేసిన తర్వాత ఆయనకి గణాధిపత్యం ఇచ్చారు. అంటే దేవతలు, ఋషులు అందరూ వచ్చి మమ్మల్ని రక్షించడానికి ఒక నాయకుడిని మాకు కావాలని చెప్పేసి అన్నప్పుడు, ఎవరైతే ముందు ముల్లోకాలు తిరిగి వచ్చి ఇక్కడికి వస్తారో వాళ్ళకి ఆధిపత్యం ఇస్తాను అంటే దాని అర్థం ఏంటి? కుమారస్వామి నెమలి వాహనం మీద స్పీడ్కి వెళ్తారు, హారిజాంటల్ స్పీడ్, అది స్పీడ్తో సంబంధించింది. అంతకన్నా ముందు ఈయన అక్కడికి వెళ్తులోకి ఆయన అక్కడ ఆ నదిలో స్నానం చేసి వస్తున్నట్టు కనిపించింది.
చాలా అద్భుతంగా ఉంటుంది నమ్మకం. అంటే ఇది సూర్యుడే, కాంతి శబ్దం కన్నా త్వరగా వెళ్ళగలుగుతుంది. అవును. అంటే వెలాసిటీ ఆఫ్ స్పీడ్, వెలాసిటీ ఆఫ్ లైట్, లైట్ ముందు ఉంటుంది. ఈయన గణపతి కాబట్టి, లైట్ కాబట్టి, జ్ఞానం కాబట్టి సుబ్రహ్మణ్యుడు స్పీడ్గా వెళ్ళే లోపే అక్కడ ఆల్రెడీ అందులోంచి వస్తున్నట్టు కనిపించాడు ప్రతిసారి. అంటే ఉన్న ఒకే చోట నుంచి ఇక్కడ మనం బాల్కనీలో నుంచి చూస్తే సూర్యుడు కనిపిస్తాడు. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చూస్తే కూడా సూర్యుడు, అంటే ఇక్కడ సూర్యుడు అక్కడికి వెళ్ళాడా? అక్కడ ఒక్కడే ఉన్నాడు. అంటే లైట్కి, వెలాసిటీ ఆఫ్ లైట్కి అక్కడ భ్రమించేటువంటి శక్తి ఉంది, త్వరగా వెళ్ళే శక్తి ఉంది అక్కడ. అంటే గణపతి అంటే జ్ఞానము, లైట్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అసలు అంటే మీరు అడిగింది ఎందుకు ప్రసాదాలు, వీటిలో ఉన్నటువంటి విశిష్టత, అంటే అది నాలెడ్జ్ అంటూ ఉంటే అసలు ఇది ఎందుకు జరుపుకుంటున్నామో తెలిస్తే, ఇప్పుడు అంతా ఎలా ఉంది, డీజేలు, శబ్దాలు, పెద్ద పెద్ద సౌండ్, పల్లకీలు, 100% నాలెడ్జ్. అంటే గణపతి అంటే తొండం ఉంటుంది, ఆయనకు కుండ్రాలు పెట్టాలి, చేతిలో ఒక పెద్ద లడ్డూ పెట్టాలి, దాన్ని లక్షల పాటలు పాడాలి, వేలం పాటలు పాడాలి, దాన్ని తీసుకెళ్లి పొలాల్లో జల్లు, ఇవన్నీ మాట్లాడతారు. అసలు ఫస్ట్ గణపతి అంటే ఏంటి? దాన్ని వదిలేసి భార్యడు పొద్దెక్కిన తర్వాత నిద్రలేసి 100 కొబ్బరికాయలు కొట్టి 100 కేజీల లడ్డు పెట్టేస్తే అయిపోతుందా? ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు, దుష్ట శక్తులు ప్రబలి మనకు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన లైఫ్ స్టైల్ని మారుస్తుంది ఇది. దానికోసం పసుపు గణపతిని పెట్టి పూజిస్తారు. పసుపుని ముద్దగా చేసి దాన్ని మనం పూజిస్తాం. ఆడవాళ్ళు పసుపుని రాసుకుంటారుగా, అంటే ఆడవాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళకి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ బాగుండాలి కాబట్టి వాళ్ళు కంపల్సరీ కాళ్ళకి, చేతులకి, మొహానికి పసుపు రాసుకోవాలి. ఇక్కడ శాస్త్రీయత అది. అందుకని పసుపు గణపతిని పూజించడం కూడా మనకు సాంప్రదాయంలో ఉంటుంది. ఒక పసుపుని ముద్దగా తయారు చేసి దానికి ఒక రూపం వేస్తే అది గణపతి. మామూలుగా గిన్నెలో ఉంటే అది పసుపు, కొంచెం తడిపి ముద్ద చేస్తే పసుపు గణపతి. ఇక్కడ ఏదో పూజ జరిగి అంత విజ్ఞానాన్ని మన ఋషులు మనకి ఇవ్వడం జరిగింది. ఈ సీజన్ తడిగా ఉంటుంది, బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ 9 రోజులు, భాద్రపద మాసంలో 9 రోజులు చాలా విశేషంగా ఉంటాయి. ప్రకృతిలో శక్తులు కూడా అంతే విశేషంగా ఉంటాయి. ఇంకా మనం జాగరూకతతో ఉండాలి. కాబట్టి నవరాత్రులు అన్నారు. చీకటి మన మీద విజృంభిస్తుంది, జ్ఞానంకి దూరంగా ఉంచుతుంది. కాబట్టి రాత్రి జాగరూకతతో ఉండండి, తేలికపాటి ఆహారాన్ని స్వీకరించండి అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇక చాలా రకాలుగా అంటే ప్రకృతితో కూడా అనుసంధానం చేస్తూ ఉంటుంది మన హిందూ ధర్మం. అంటే చాలామంది ఇది సింధు నాగరికత, హిందూ కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అందరం ఒక ఆచారాన్ని, ఒక జీవన విధానాన్ని అనుసరిస్తున్నాం. దానికి మనం హిందూ అని పేరు పెట్టుకున్నాం. ఇది సనాతనమైనది, వేదం చెప్పబడింది. ఇక్కడ వాడేటువంటి ఏకవింశతి అంటే చాలా ఉన్నవన్నీ కూడా ఔషధాలే. కొన్ని సందర్భాల్లో అవి మారుతుంటాయి. ఇప్పుడు ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో ఉన్నటువంటి రోగాలకు ఉపయోగపడేటువంటి ఔషధము గుణాలు కలిగినటువంటి మూలికల్ని, అంటే ఉత్తరేణి, మారేడు, గరిక, అపామార్గ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. 21 ఏకవింశతి. వీటిల్ని మనం భగవంతుడికి నివేదన చేయడం ద్వారా, అంటే వాటిని మనం కనీసం స్పర్శించిన, ముట్టుకుంటే ఆ వాటిలో ఉన్నటువంటి పాజిటివ్ మనలో ప్రవేశించి ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ పెట్టేటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, బెల్లంతో తయారు చేసినటువంటి ఉండ్రాళ్ళు, బియ్యం పచ్చెనగపప్పుతో చేసినటువంటి కుడుములు, ఆవిరితో ఉండేవన్నీ అన్ని స్టీమ్డ్ ఫుడ్డే పెడతారు. అంటే వడలు, గారెలు ఇవన్నీ కూడా పెట్టేస్తుంటారు, కానీ ఆయనకు అవసరమైనది మాత్రం ఇదే. వరిపిండికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి వరిపిండితో తయారు చేసినటువంటి పదార్థాలను ఎక్కువ పెడుతూ ఉంటారు. అలాగే యవల పిండి అని ఉంటుంది, సత్తుపిండి అంటారు, దాంతో తయారు చేసినటువంటి పదార్థాలు పెట్టడం ద్వారా మనలో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి. ఇంకొకటి ఏంటంటే, ఇంతకు ముందు సమ్మర్లోను అట్లా మనం విపరీతంగా ఆయిల్ ఫుడ్స్ అయితే తినేసి ఉంటాం, ఫ్యాట్స్ బాడీలో పెరిగిపోయి ఉంటాయి. ఆ ఎక్స్ట్రా ఫ్యాట్స్ని, లివర్ని డీటాక్స్ చేయడానికి ఇక్కడ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆవిరితో వండినవి తినడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది. లివర్ ఎప్పుడైతే డీటాక్స్ అయిందో మనిషి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందరికీ కూడా మ్యాక్సిమం లివర్, ఫ్యాటీ లివర్కి సంబంధించిన డిసీజ్ ఎక్కువ బాధపడుతున్నారు. లివర్ క్యాన్సర్స్ అనుకోవచ్చు. దానికోసమే మనకు వచ్చేటువంటి పూజలు, వ్రతాలు. ఇందులో గరికకి చాలా ఇంపార్టెంట్ ఉందమ్మా. ఉన్నట్లో అంటే బాగా ఇష్టం అంటారు, భగవంతుడికి అన్ని ఇష్టమే, ఆయన సృష్టిలోంచి వచ్చింది. అంటే ఈయన గణపతి, మీరు నథింగ్ బట్ ఈయనే సూర్యుడు కూడా, ఈయనే సూర్యుడే గణపతి. ఆయనకు ఒక రూపాన్ని ఇచ్చింది అమ్మవారు బాలుడిగా.
తను చాలా ఇష్టపడేటువంటి బాలుడు అన్నమాట. అలాగే పరమేశ్వరుడు శక్తితో అనుసంధానం చేయబడింది. అమ్మవారి శక్తి అయ్యవారి శక్తితో అనుసంధానం చేయబట్టి ఆయనకు ఒక తొండం, తల తీసిన వాడికి ఇంకొక తల పెట్టడం తెలిసింది, వేరే తలని తీసుకొచ్చి తీసిన తలని పెట్టగలరుగా. అవును. అంటే గణపతి దీన్ని ఎందుకు పెట్టాడు అంటే దానికి ఒక పరమార్థం ఉంది. పెద్ద చెవులు, చిన్న కళ్ళు, పొడుగాటి ముక్కు, చాలా పరమార్థం ఉంది. అంటే మనం దాని తత్వాన్ని తెలుసుకొని పూజిస్తే మనం అభ్యున్నతిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆయనకి ప్రధానంగా గరికి ఇష్టం. మన శరీరం సమ్మర్ అంతా కూడా ఉష్ణంతో ఇబ్బంది పడి ఉంటుంది. అందుకని గణపతి అంటే మూలాధారం వేడిగా ఉంటుంది, దాన్ని శాంతింప చెయ్యాలి అంటే మనకి గరిక అవసరం. గరికని జ్యూసుగా చేసుకొని దాన్ని మనం స్వీకరిస్తూ ఉంటే క్యాన్సర్ని కూడా చిక్కుపెట్టగలుగుతాం. అంటే మనలో ఉండేటువంటి వ్యర్థాలు అవన్నీ కూడా క్లీన్ చేయడానికి గరిక చాలా, అంటే గరుకుగా ఉంటుంది, లోపల వ్యర్థాలను పట్టుకుని బయటకు తీసుకొస్తుంది. అంత శక్తి గరికకు ఉంది. చలువ చేసే గుణం అధికంగా ఉంది. విపరీతమైనటువంటి వేడి, యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ మంట, వీటితో బాధపడుతున్న వాళ్ళకి గరిక చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గరిక కషాయం, గరిక కషాయం కాదు, మీరు పచ్చిగానే తీసుకోవాలి. అంటే ప్రకృతిలో మానవుడు తప్ప ప్రాసెస్ ఇక ఏ జీవి ప్రాసెస్ చేయదమ్మా. అది దాంట్లో ఔషధ గుణాలు పర్ఫెక్ట్గా మనకు అందాలంటే మీరు పచ్చిగా జ్యూస్ లాగే తీసుకోవాలి. శుభ్రంగా నీట్గా కడుక్కుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చిన్న అల్లం ముక్క యాడ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేయండి. పచ్చిగా తాగలేము అనుకుంటే శుభ్రం చేసే శక్తి దానిమ్మకాయ కూడా ఉంది. దానిమ్మకాయ అన్నా కూడా గణపతికి చాలా ఇష్టం. అందుకని ఇవి రెండూ కలిపి, అంటే రుచిలో వగరు కలిగి ఉండాలి. వగరు కలిగిన రుచి కలిగిన ప్రతి పదార్థము మనలో వ్యర్థాలని, క్యాన్సర్ సెల్స్ని డెడ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ గరికని మనం జ్యూస్లా చేసుకుని తాగాలి. దీంతో పాటు అంటే మీకు ఇగో ఇక్కడ మీరు దోసకాయ కూడా పెట్టడం జరిగింది. దీనికి మనం మృత్యుంజయ మంత్రం చెప్తుంటారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ వందనాత్ మృత్యోర్ముక్షి మామృతాత్ అని ఒక శ్లోకం చెప్పుద్ది. అంటే దోసపండు పాదుని పండి ఎలా అయితే పండిన తర్వాత రాలిపోతుందో అలా మా జీవితాలు దోసపండులా పండిన తర్వాత పూర్తిగా పక్వానికి వచ్చి ఇక చాలు ఈ జీవితం అనే స్థితికి వచ్చిన తర్వాత మనం రాలిపోవాలి అని మృత్యుంజయ మంత్రంలో దోసపండు గురించి చెప్తారు. దోసకాయకి అంత విశేషత ఉంది. ఇది ముందు పచ్చగా ఉంటుంది, ఎదిగే కొద్ది ఆకుపచ్చ రంగు నుంచి పసుపు వర్ణంలోకి మారుతుంది. ఇది కూడా సూర్య ప్రాణశక్తి, తీగజాతికి సంబంధించినవి. ఈ సీజన్లో వచ్చేటువంటి తీగజాతుల్లో మనం ఏమో ఉన్నాయి. తీగజాతి బీరకాయ తీగజాతి, సొరకాయ తీగజాతి, బూడిద గుమ్మడికాయ తీగజాతి. అంటే తీగుండి పుష్పం ఉండి ఫలంగా మారేవి చాలా విశేషమైనటువంటి పొట్లకాయ, దొండకాయ. ఈ సీజన్లో ఇవి ఎక్కువగా వాడుకోండి. ఇవి వాడుకోవడం ద్వారా మీరు ఆరోగ్యవంతులు అవుతారు. మీకు ఉన్నటువంటి మూలాధార సమస్యలు, అంటే మన శరీరంలో మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాలు, ఈ చక్రాల మీద ఆధారపడి, అంటే కేవలం మనం డయాగ్నోస్ చేసి బ్లడ్ టెస్ట్లు వీటి మీద మాట్లాడుతుంటాం. ఇవి కాకుండా అసలు ముందు ఫస్ట్ మనసు చెడిపోతే శరీరానికి రోగం వస్తుంది. మనసుని బాగు చేసుకోవడానికి ఉపయోగపడేవి ఇప్పుడు మనం వాడే మెడిసిన్స్. మనం ఏమి చెప్పినా అవన్నీ ఫిజికల్ బాడీకే తప్ప మెంటల్ బాడీకి కానీ ఎమోషనల్ బాడీకి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇవి తీగజాతికి సంబంధించినటువంటి కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ మనకి మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా ఇస్తాయి. మాంసాహారం విరుద్ధం అని ఎందుకు అంటున్నాం అంటే అది మనసును పాడు చేస్తుంది. తిన్నప్పుడు రుచిగా ఉంటుంది నోటికి, కానీ మెదడును పాడు చేస్తుంది. దానివల్ల రోగాలు ఇంకా ఎక్కువ అవుతాయి. ప్రస్తుతానికి తగ్గినట్టు అనిపించవచ్చు, రిపోర్ట్స్లో మార్పు వచ్చవచ్చు. మనకి రిపోర్ట్లు కాదు ప్రమాణికం, సిమ్టమ్స్. అందుకని ఏంటంటే ఇలాంటి సాత్వికమైనటువంటి ఆహారం, గణపతి నవరాత్రులలో మనం ఉపయోగించే ప్రతి పదార్థము కూడా మనకి ఆరోగ్యాన్ని చేకూర్చేది. అందుకని గణపతిని ఆరాధిద్దాం. తేలికగా జీర్ణం అయ్యేటువంటి ఆవిరితో వండిన పదార్థాలు, కాయగూరల్ని భుజిద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఎస్, అంటే చాలా రకాల నైవేద్యాలు సమర్పిస్తాము. ఖచ్చితంగా ఈ నైవేద్యాలు సమర్పించాలి అంటే దాంట్లో ఆవిరితో చేసిన కుడుములు, ఉండ్రాళ్ళు, బెల్లం వేసి చేసినటువంటి బెల్లం పాకం పట్టి ఈ కుడుములను అందులో వేస్తారు. బియ్యం పిండితో చేసిన అవి. అలాగే దోసపండు, గరిక మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ. గరిక గణపతి అనగానే మనకు గుర్తొచ్చేది గరికే. అది మన మూలాధారం, అంటే మూలాధారం హీట్ ఎక్కువ ఉంటుంది. అందుకని దాన్ని శాంతింప చేయడానికి మనం మనం గరిక గడ్డలు అంటే గడ్డుల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో గరిక అనేది కొంచెం మనకి చెప్పులు లేకుండా నడిచినప్పుడు పాదాలకి స్వాంతన ఇస్తుంది, చల్లగా ఉంటుంది, మనలో ఉన్న వేడిని లాగేసుకుంటాం. ఇవి మనం భగవంతుడికి, అంటే భగవంతుడు తినడం కోసం కాదు, అవి మనకి కూడా సౌలభ్యాన్ని ఇస్తాయి కాబట్టి ఇవన్నీ మనం భగవంతుడికి సమర్పిస్తూ ఉంటాం.
సమర్పించడము, వాటిని మనము స్వీకరించడము వల్ల లాస్ట్‌లో అంటే ప్రీవియస్ ఋతువులో ఎలాంటి సీజనల్స్ ఆ సీజన్‌లో మనం ఎలాంటి తప్పులు చేసామో అవన్నీ కరెక్ట్ అవుతాయి. అంతే అప్పుడు ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకొని ఉంటాం కాబట్టి స్టీమ్డ్ ఫుడ్ ఖచ్చితంగా సరే తీసుకోవాలనేది తీసుకోవాలి. దాని వెనక మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా చెప్పడం వెనక చాలా అర్థం, పరమార్థం, సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది గురూజీ. అంటే ముని, హ్మ్. ఋషి అంటే ఋషి అంటే ఒక మంత్రాన్ని అంటే మంత్రం అంటే ఆలోచన, ఒక ఆలోచన వచ్చింది, అనారోగ్యం వచ్చింది, దానికి ఒక మంత్రం వస్తుంది, ఆలోచన మంత్రం అవుతుంది, మంత్రాన్ని జపిస్తాడు, జపించిన తర్వాత అందులో దైవాన్ని దర్శిస్తాడు, అందులో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని దర్శించాడు కాబట్టి ఆయన ఋషి అయ్యాడు. హ్మ్. మునిగా ప్రారంభించి మౌనంగా ఉంటూ సాధన చేస్తూ ఋషిగా మారతాడు అనమాట. యెస్. ఋషి అంటే ఇక అల్టిమేట్ ఒక స్థితికి వచ్చి ఇది చెప్పాడు అంటే ఆయన ఋషి. ఇప్పుడు నేను ప్రాణిక్ హీలింగ్లో ప్రాక్టీషనర్గా ఉన్నాను, అర్హటిక్ యోగిగా ఉన్నాను. హ్మ్. ముని కాదు, యోగి, సాధనలో ఉంటాను. అష్టాంగ యోగము, ప్రాణాయామం, ప్రత్యాహార, నేను వేసుకునేటువంటి వస్త్రం, ఇవన్నీ కూడా చాలా నియమబద్ధంగా అష్టాంగ యోగం చేస్తూ ఇక్కడ నుంచి ఈ పరమహంస ఈ స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అక్కడ నుంచి ఋషిగా అంటే ఋషులు అవ్వాలంటే మంత్రాన్ని పట్టుకుని అందులో ఉన్నటువంటి గుణాలని ఇప్పుడు మనకి గణానా అంత్వా గణాపాతిగ్గం హవామహే కవిం కవీన ఉపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత్ ఆనశృణ్వన్నోతిభి సీద సాధనం. అందులో కవులకు కవి, ఋషులకు ఋషి, బ్రహ్మ ఆయనే శక్తి కలిగిన వాడు అనేదాన్ని సాధనలోకి వెళ్ళినప్పుడు అందులో మంత్రంలో ఉన్నటువంటి దైవం దర్శనమిస్తుంది. అది నేనుగా మారతాను. గణాన అంత నేను నా చుట్టూ కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ అధిపతిగా ఉంటాను. నేను కవిత్వం చెప్పగలుగుతాను మాట్లాడేటప్పుడు. భగవంతుడు ఎక్కడో లేదు, నాలో ఉన్నటువంటి భగవంతుడు బయటకు వస్తాడు, సాధన ద్వారా వస్తుంది. ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, ఏం పర్లేదు, ఇగో ఇది తీసుకోండి తగ్గిపోతుంది అంటే దీంట్లో సహజంగా శక్తి ఉంది. నేను చేసిన సాధనలోంచి కొంత శక్తి యాడ్ అవుతుంది. ప్రాణిక్ హీలర్ని కదా, అర్హటిక్ యోగి, సాధనలో ఉన్నాను. ఇది ఇలా ఎప్పుడైతే టచ్ చేశానో దీని పవర్ 100, నా పవర్ 100 కలిపితే ఇది 200. ఇలా అంటే పూర్వం ఇచ్చేవారు, అది తీసుకుని స్వీకరిస్తే వాళ్ళలో కాస్మిక్ ఎనర్జీ పెరిగి రోగ నివారణకి కావలసినటువంటి ఆలోచన, మళ్ళీ ఆలోచన వస్తుంది. అయితే ఇది ఔషధం అయిపోతుంది, పనిచేస్తుంది. లేదు, ఒక మంచి డాక్టర్కి వెళ్ళడానికి మీకు దారి దొరుకుతుంది. ఎస్, చక్కగా చెప్పారు గురువుగారు. ఈ గణపతి నవరాత్రుల్ని, ఈ వినాయక చవితిని మీరు చెప్పిన విధంగా అంటే పాతకాలంలో మునులు ఋషులు ఏ విధంగా జరుపుకోవాలని చెప్పారు, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అని చెప్పారు, ఎలాంటి మంత్రాలు జపించాలని చెప్పారు, ఆ విధంగానే చేసుకొని అందరూ హెల్తీగా ఉండాలని కోరుకున్నాం, ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు, ధన్యవాదాలు. సూర్యోస్మితలే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.